ఇంకొక పక్కన నేను ఒక ఎకనామిక్ కార్యక్రమానికి కూడా నాంది పలికాను. అది కూడా ఇప్పుడే నేను మాట్లాడతాను. ఏం చేయబోతాం కూడా చెప్తాం. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తాం, లబ్ధిదారులను ఎంపిక చేస్తాం, మీ ఆదాయాన్ని పెంచే కార్యక్రమం తీసుకొస్తాను. దీనికి తోడుగా P4 కూడా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పటికే మీరు చూస్తే 21 లక్షల పేద ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఉన్నాయి. వీళ్ళందరి కోసం 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఒక స్కీమ్ తీసుకొచ్చాను. మీ ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంటు ఉత్పత్తి చేసి మీరు వాడుకునే 200 యూనిట్లు వాడుకొని మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్కి ఇస్తే యూనిట్కి ₹2.09 మీకు డబ్బులు కూడా ఇస్తాం. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. నెలకు కానీ మీరు 100 యూనిట్లు ఇస్తే ₹210 ప్రతి నెల మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల కూడా మీకు ఒక వెసులుబాటు వస్తుంది. సంవత్సరానికి 2,500 నుంచి ₹3,000 అదనపు ఆదాయం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎస్సీ ఎస్టీ కుటుంబాలు ఇల్లు కట్టుకోవాలంటే ₹50,000 అదనంగా డబ్బులు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కూడా 782 కోట్లు అవుతుంది. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కూడా ఇప్పుడు నేనే చూశాను. నేను చూస్తే చాలా బాధ కలిగింది. ఎప్పుడో పాత రోజుల పనిముట్లు వాడుతున్నారు. దాన్ని కొట్టి కొట్టి సరిగా పనిచేయకుండా ఎనర్జీ కూడా పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆధునికమైన పనిముట్లు వచ్చాయి. ఇంకో పక్క నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశాలు వచ్చాయి. ఈరోజు శారీరక కష్టం అవసరం లేదు, తెలివితేటలతో పనిచేసే పరిస్థితి వచ్చింది. అలాంటి పనులు వచ్చినప్పుడు వారిలో కూడా చైతన్యం తేవడం, వారికి కావలసిన విధంగా అండగా నిలబడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇక్కడ ఒక విషయం మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, ఏ సమాజం యొక్క పురోగతి అయినా ఆ సమాజంలోని బలహీన వర్గాల పురోగతిపై ఆధారపడుతుంది. అంటే ఈరోజు ఈ ఊరుంది, ఒక 10 మంది విదేశాల్లో ఉన్నారు, కొంతమంది గుంటూరులో ఉన్నారు, కొంతమంది ఈ ఊర్లో కూడా భూములు పెట్టుకొని ₹10 సంపాదించారు. కొంతమంది ఎస్సీ కుటుంబాల్లో బీసీ కుటుంబాల్లో అగ్రవర్ణాల్లో తినడానికి తిండి లేకుండా పిల్లల్ని చదివించుకోలేక అవస్థపడే పరిస్థితికి వచ్చారు. అలాంటి బలహీన వర్గాల పురోగతి లేని సమాజం పురోగతి సాధించినట్టు కాదు. అదే అంబేద్కర్ గారు ఇచ్చిన స్ఫూర్తి. ఇంకొక మాట అన్నాడు ఆయన, ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ప్రముఖ వ్యక్తి కన్నా ఒక వ్యత్యాసాన్ని చెప్తూ, ఒక ప్రముఖ వ్యక్తికి ఒక గొప్ప వ్యక్తికి వ్యత్యాసం ఏమిటంటే, గొప్ప వ్యక్తి సమాజ సేవకుడుగా ఉండడానికి సిద్ధపడతాడు. అందరూ ఇక్కడ విఐపీలే. ఈరోజు ఇక్కడ మార్గదర్శులు ఉన్నారు, చాలామంది వచ్చారు, వారిని అభినందిస్తున్నా. మిమ్మల్ని ప్రముఖ వ్యక్తులుగా నేను గుర్తిస్తున్నా, సమాజంలో మిమ్మల్ని గుర్తిస్తున్నారు. కానీ మీరు గొప్ప వ్యక్తి కావాలంటే ఇలాంటి పేదవాళ్ళకు అండగా నిలబడి వారిని పైకి తీసుకురాగలిగితే అప్పుడే మీరు గొప్ప వ్యక్తులుగా తయారవుతారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఈరోజు నేను ఒక పిలిపిస్తే చాలామంది ముందుకు